వెల్కమ్ టు చేతన్ అకాడమీ. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు ఏంటేంటివో చూద్దాం. మొదటగా, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన సూపర్ 6 అందు ప్రధానమైన అంశంగా గల అన్నదాత సుఖీభవ, అంటే రైతులకు పంట సాగు కోసం వారు ముందు పెట్టుబడి అయ్యే ఖర్చులో భాగంగా కొంత మొత్తాన్ని వారికి పంట సహాయంగా అందించడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈరోజు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనుంది. ఈ పథకంలో భాగంగా మనకు పరీక్షకు ఏ పాయింట్లు ఇంపార్టెంట్లో మనం చూద్దాం. మొదటగా పథకం పేరు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్లో భాగంగా అందించే సహాయం కూడా దీంట్లోనే ఉంటుంది కాబట్టి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్. మొత్తం ఎంత? సంవత్సరానికి 20,000 రూపాయలు. దీంట్లో రాష్ట్ర వాటా 14,000 ప్లస్ కేంద్ర వాటా 6,000 కలిపి ఉంటుంది. ఇందులో ఏ రోజు ప్రారంభిస్తున్నారు అంటే ఆగస్టు 2, 2025. ఎక్కడ ప్రారంభిస్తున్నారు? వేదిక ఎక్కడి నుంచి అంటే దర్శి, ప్రకాశం జిల్లా. మొదటి విడతలో ఇప్పుడు ఎంత మొత్తం జమ చేస్తున్నారు? మొత్తము ఈ అన్నదాత సుఖీభవ 3 విడతలుగా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ విడతలో 7,000, రెండో విడతలో 7,000, మూడో విడతలో 6,000. దీంట్లో ప్రతి విడతలో 2,000 కేంద్ర వాటా ఉంటుంది. మిగిలిన మొత్తం అంటే 5,000, 4,000 రాష్ట్ర మొత్తం ఉంటుంది. ఇవి ఎప్పుడెప్పుడు అందిస్తారు అంటే మొదటిది ఖరీఫ్ సీజన్లో, రెండవ విడత రబీ సీజన్లో, మూడవ విడత వేసవి కాలంలో అందిస్తారు. దీని ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అంటే రాష్ట్రంలో 46.86 లక్షల మంది రైతులు 3,174.43 కోట్ల రూపాయలు లబ్ధి. ఇక్కడ ఖాతా లబ్ధిదారుల సంఖ్య కూడా ఇంపార్టెంట్. 46.86 లక్షల మంది రైతులు. దీని గురించి ఇంకో పాయింట్ ఏంటంటే గతంలో ఏమని పిలిచేవారు? రైతు భరోసా. అప్పుడు మొత్తం ఎంత? 13,500. ఇప్పుడు ఎంత? 20,000. సో అప్పటికన్నా 6,500 ఎక్కువ. ఈ పాయింట్లు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అంటే ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీని ప్రోత్సహించడానికి మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థికాభివృద్ధిని పెంచడానికి లక్ష్యంగా ప్రభుత్వం ఒక ప్రత్యేక పాలసీని విడుదల చేసింది. దీన్ని కేంద్రం ప్రస్తుతం అమలు చేసే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఈసీఎంఎస్తో సమన్వయం చేయనుంది. అంటే దీని ద్వారా ఏమవుతుందంటే ఈ పథకంలో లభించే ఈ పాలసీలో భాగంగా లభించే అన్ని రకాల సబ్సిడీలు, రాయితీలు ఆ కంపెనీలకు లభించి పెట్టుబడులు పెట్టడానికి మార్గం సులభమవుతుంది. దీనిలో భాగంగా 4 ప్రాంతాల్లో ఈ క్లస్టర్లను గుర్తించింది. 5 ప్రాంతాల్లో ఏవేవంటే తిరుపతి, అనంతపురం, విశాఖ, కొప్పర్తి కడప జిల్లా, నెల్లూరులో ఈ క్లస్టర్లను గుర్తించింది. నెక్స్ట్, చలనచిత్ర రంగంలో అత్యుత్తమ పురస్కారాలైన జాతీయ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇవి ఎన్నవ జాతీయ పురస్కారాలు అంటే 71వ జాతీయ పురస్కారాలు. ఇందులో తెలుగువారికి ఏవేవి వచ్చాయో ఇంపార్టెంట్, ప్లస్ కొన్ని మెయిన్ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం ఇలాంటివన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో మొదటగా ఉత్తమ చిత్రం 12th ఫెయిల్. ఇది ఒక సివిల్ సర్వెంట్ యొక్క జీవిత చరిత్ర ఆధారంగా తీశారు. నెక్స్ట్, ఉత్తమ దర్శకత్వం సుదీప్తో సేన్. డైరెక్టర్ పేరు ఇంపార్టెంట్. ఏ సినిమాకి వచ్చింది? ద కేరళ స్టోరీ అనే సినిమాకి ఇచ్చారు. నెక్స్ట్, ఉత్తమ నటుడుగా షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాకు లభించింది. నెక్స్ట్,
విక్రాంత్ మాసే 12th ఫెయిల్ సినిమాకు లభించింది. ఇక్కడ ఈ పాయింట్ ఉత్తమ నటుల్లో ఇంపార్టెంట్, ఎందుకంటే షారుఖ్ ఖాన్కు మొదటి జాతీయ పురస్కారం. షారుఖ్ ఖాన్ ఎంత పెద్ద హీరో అందరికీ తెలుసు, కానీ మొట్టమొదటి నేషనల్ అవార్డు షారుఖ్ ఖాన్కు ఇప్పుడే వచ్చింది. 33 ఏళ్ల ప్రస్థానం తర్వాత ఇది మొదటిది. నెక్స్ట్ ఉత్తమ నటి రాణి ముఖర్జీ. ఉత్తమ సహాయ నటుడు విజయ్ రాఘవన్, సినిమా పేరు పుక్కాలం. ముత్తుపెట్టాయి సోము భాస్కర్, పార్కింగ్. నెక్స్ట్ మన తెలుగు వాళ్ళు ఉండేటి ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ సుకృతి వేణి, గాంధీ తాత చెట్టు. నెక్స్ట్ ఉత్తమ నేపథ్య గాయకుడు రోహిత్, ప్రేమిస్తున్న సాంగ్ బేబీ నుంచి. ఉత్తమ నేపథ్య గాయని శిల్పారావు, చెలియా, జవాన్ నుంచి. నెక్స్ట్ ఉత్తమ స్క్రీన్ ప్లే ఒరిజినల్ విభాగంలో సాయి రాజేష్ నీలం, బేబీ సినిమాకు గాను వచ్చింది. నెక్స్ట్ ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్, ఊరు పల్లెటూరు పాట బలగం చిత్రం నుంచి. నెక్స్ట్ ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ నందు మరియు పృథ్వీలకు సంయుక్తంగా హనుమాన్ చిత్రం నుంచి. ఉత్తమ సంగీత దర్శకత్వం జీవి ప్రకాష్, వాతి అంటే తెలుగులో సార్, ధనుష్ది సార్ సినిమాకు లభించింది. వీటితో పాటుగా ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ హనుమాన్. తెలుగుకు ఏమేమి వచ్చాయో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వీటితో పాటుగా ఉత్తమ తెలుగు చిత్రం జాతీయ పురస్కారాలలో ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రం నిలిచింది. రాష్ట్రంలో చేనేత వృత్తులను ప్రోత్సహించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 7వ తేదీ నుంచి ఉచిత విద్యుత్ను వారికి అందించడం చేనేత కార్మికులకు వారి యొక్క నష్టాలను పూడ్చుకునే విధంగా వాళ్ళకు ప్రధానంగా విద్యుత్ అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. ఇందులో భాగంగా వారికి పవర్ లూమ్స్ అయితే మిషన్ల ద్వారా నడిచే వాటికి 500 యూనిట్ల వరకు, హ్యాండ్లూమ్స్ చేతితో చేసే వాటికైతే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించనుంది. దీనికి ఎక్కడ శ్రీకారం చుట్టారు అంటే వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు దగ్గర గూడెం చెరువు అనే గ్రామంలో ప్రజావేదిక నందు ఈ పథకాన్ని ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించే విధంగా 5 ఐటీ కంపెనీలకు విశాఖపట్నం ప్రాంతంలో భూ కేటాయింపులు చేశారు. ఇందులో మనకి ఏ కంపెనీలు అనేవి ఇంపార్టెంట్, 5 కంపెనీలు. మొదటిది పేనం పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్, రెండవది కపిల్ గ్రూపుకు చెందిన బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, మూడవది మదర్వాడ ఐటీ సెజ్లో సిఫీ ఇన్ఫినిటీ స్పేస్ లిమిటెడ్, నాలుగవది సత్య డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐదవది ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. వీటిని ఐటీ సెజ్లో భాగంగా మధురవాడ ప్రాంతంలో మరియు విశాఖపట్నం ఐటీ సెజ్లో భాగంగా 5 ఐటీ కంపెనీలకు భూ కేటాయింపులు చేశారు. ఇందులో భాగంగా పెట్టుబడులు ఆకర్షించడం, ఇక్కడ ఉద్యోగాల కల్పన అనేవి ప్రధాన అంశాలుగా ఉంటాయి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. మరలా రేపటి వీడియోలో కలుద్దాం.